మానవజాతి ఎప్పుడూ ఒకేలా లేదు. మనకిప్పుడు అసభ్యంగా కనిపించే సంగతులు అన్ని కాలాల్లోనూ అసభ్యంగా ఉండేవని అనుకోకూడదు. నీతి సూత్రాలు, స్త్రీ పురుష సంబంధ సూత్రాలు అనేక మార్పులు చెందుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రవికెల పండుగ ఒకప్పుడు ఒక సాంప్రదాయంగా ఉండేది. ఈ పండుగ నాడు స్త్రీలందరూ గుడికి వస్తారు, పూజలు పునస్కారాలు జరుగుతాయి. తర్వాత మహిళలందరూ తాము వేసుకుని ఉన్న రవికలు తీసి ఒకచోట పోగుగా పడవేస్తారు. తర్వాత అక్కడికి పురుషులందరూ చేరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను చేత పట్టుకుంటారు. సాంప్రదాయం ఏంటంటే ఆ రవిక ఎవరిదో ఆ స్త్రీ ఆ రాత్రంతా ఆ పురుషుడితో జతకట్టాలి. అందులో తప్పేమీ లేదు. అలా చేయకపోతేనే తప్పుగా భావించేవారు. ఆ రవికను ఎత్తినవాడు బాగున్నా సరే బాగోలేకపోయినా సరే, మనసుకు నచ్చినా సరే నచ్చకపోయినా సరే, ఆ రాత్రి ఆమె అతనితో గడపాల్సిందే. అన్ని విధాలా అతన్ని సంతోషపెట్టాల్సిందే. తెల్లవారిన తర్వాత ఎవరి భర్తల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయి సంసారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పాతివ్రత్యానికి ఈ రవికల పండుగ నాటి కార్యక్రమం ఏ విధంగానూ పాడు చేసినట్టు అనిపించుకోదు. పైగా అలా చేసినందువల్ల వాళ్ళ పుణ్యం ఎక్కువ అవుతుందని వాళ్ళు నమ్మేవారు. ఇలాంటి పండుగ రోజున ఓ విచిత్రం జరిగింది. ఒక స్త్రీ తన రవికను వేసి ఎలాంటి వాడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఒక పురుషుడు ఆమె రవికను పట్టుకొని ఇది ఎవరిదని అడుగుతూ తిరుగుతున్నాడు. ఈ మహిళ అది నాదే అని ఆతృతగా అతని సమీపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది తన పాత మొగుడే. అప్పుడు ఆమె ఉసురుమంటూ పండుగ నాడు పాత మొగుడేనా అని గొణుక్కుందంట. అలా ఈ మొరటు సామెత అప్పటి నుండి కొనసాగుతూనే వస్తుంది.